10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూల్స్ మించి మెరుగైన ఫలితాలు సాధించాయి. ఈ రోజు విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో మరోసారి బాలికలు పైచేయి సాధించారు. మహబూబాబాద్ జిల్లా అత్యధికంగా 99.29% ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది. ఈసారి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లను ఇచ్చారు. వివరాలు చూద్దాం. రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలువురు మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి 10వ తరగతి ఫలితాలను విడుదల చేశారు. 10వ తరగతి ఫలితాల్లో 92.78% ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది కంటే ఈసారి 1.47% అధికంగా ఉత్తీర్ణత నమోదైంది. 10వ తరగతి ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. 94.26% మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా 91.32% మంది బాలురు పాస్ అయ్యారు. మొత్తం 4,96,374 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా అందులో 4,60,519 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కేవలం 35,855 మంది మాత్రమే ఫెయిల్ అయ్యారు. బాలురు 2,28,608 మంది, బాలికలు 2,31,911 మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యా ప్రమాణాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఏమీ తీసిపోవని 10వ తరగతి ఫలితాలు రుజువు చేశాయి. ప్రైవేటు పాఠశాలలను మించి ఉత్తీర్ణత సాధించాయి. అత్యధికంగా గురుకుల పాఠశాలల్లో 98.7% ఉత్తీర్ణత నమోదు కాగా ప్రైవేటు పాఠశాలల్లో 94.21% విద్యార్థులు పాస్ అయ్యారు. ఈ ఏడాది 4,629 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించగా ఒక్క విద్యార్థి కూడా పాస్ కాని పాఠశాలలు 2 ఉన్నాయి. ఉత్తీర్ణతలోనూ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డిలను మించి గ్రామీణ జిల్లాలు మెరుగైన ఫలితాలు సాధించాయి. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 99.29% ఉత్తీర్ణత నమోదైంది. సంగారెడ్డి జిల్లా 99.09%తో 2వ స్థానంలో, జనగామ జిల్లా 98.81%తో 3వ స్థానంలో, జగిత్యాల జిల్లా 98.2%తో 4వ స్థానంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా 98.15%తో 5వ స్థానంలో నిలిచాయి. కాగా హైదరాబాద్ 88.53% ఉత్తీర్ణతతో 30వ స్థానంలో, రంగారెడ్డి జిల్లా 87.84% ఉత్తీర్ణతతో 31వ స్థానంలో, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 90.76% ఉత్తీర్ణతతో 28వ స్థానంలో నిలిచాయి. వికారాబాద్ జిల్లా 73.97% ఉత్తీర్ణతతో అట్టడుగు నిలిచింది. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి నిర్వహించనున్నట్లు ఎస్ఎస్సి బోర్డు ప్రకటించింది. ఫీజు చెల్లింపునకు తుది గడువు మే 16గా నిర్ణయించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు మే 15 వరకు అవకాశం కల్పించారు. రీకౌంటింగ్కు సబ్జెక్టుకు ₹500, రీవెరిఫికేషన్కు సబ్జెక్టుకు ₹1000 చెల్లింపుతో దరఖాస్తుకు అవకాశం కల్పించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.